హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండపనిని. ఈరోజు నేను ఇప్పుడు చికెన్ వండుతున్నాను అనమాట. పాలు కాస్తున్న ఒక పొయ్యి మీద చికెన్ వండడానికి రెడీ చేశాను. అందులోకి చపాతీ చేసి పెట్టి అన్నం వండేసాను. వచ్చి టమాటాలు వేసాను. ఉల్లిపాయ మగ్గినాక టమాటాలు వేసాను. ఒక నిమిషం మూత పెట్టి తొందరగా ఉడుకుతుంది. ఈలోపు చికెన్ శుభ్రం కడుగుతాం. టమాటాలు కూడా మగ్గిపోయింది బాగా. చికెన్ వచ్చేది శుభ్రం కడిగి క్లీన్ చేసి పెట్టాను. కల్లుప్పు, పసుపు వేస్తాం. కారం, ఒకసారి బాగా కలుపుతాం. మీకు ఇందులోకి వాటర్ అవసరం లేదు. చికెన్ కడిగాం కదా నీళ్ళు శుభ్రంగా, అందులోనే వచ్చాయి వాటర్ సరిపోదు అనమాట. ఒక 5 నిమిషాలు శుభ్రం మగ్గిపోయింది అనమాట. అందులో ఉన్న చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ వాటరే సరిపోయింది. 10 నిమిషాలు బాగా మూత పెట్టి వదిలేస్తే బాగా మగ్గుతుంది అనమాట తొందరగా. ఈరోజు ఆదివారం కదా, మీ అందరూ కూడా ఇంట్లో చికెన్ చేశారా? నేనైతే ఇప్పుడు నైట్ చేస్తున్నాను అనమాట. పగులు తీరకలేదు, చేయను కుదరలేదు తెచ్చుకోవటానికి. అందుకని ఇప్పుడు తెచ్చాడు, అందుకే ఇప్పుడు వండుతున్నాను అనమాట. నేను ఒకసారి మోదీ చూద్దాం. బాగుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఈలోపు నేను 3 పొడుపు కథలు చెప్తాను. ఆ 3 పొడుపు కథలు ఏంటంటే, సూది ఆకాశానికి వెళ్ళి చుక్కలను తాకుతుందా. అది ఫస్ట్ పొడుపు కథ. సూది ఆకాశానికి వెళ్ళి చుక్కలను తాకుతుందా. రెండో పొడుపు కథ వచ్చి, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి అన్నం భోంచేస్తాం. అది రెండో పొడుపు కథ. మూడో పొడుపు కథ వచ్చి, అగ్గి మీద గుగ్గిళ్ళు అటు ఇటు తిప్పితే అరక్షణం. అగ్గి మీద గుగ్గిళ్ళు అటు ఇటు తిప్పితే అరక్షణం. ఈ మూడు పొడుపు కథలకి మీకు కానీ ఆన్సర్ కానీ తెలిస్తే తెలుగులో కామెంట్ పెట్టండి. ఇంగ్లీష్లో పెట్టగాకండి, నాకైతే తెలియదు. తెలుగులోనే పెట్టండి. ఇంకొకటి చెప్తాను. 4వ పొడుపు కథ ఏంటంటే, వీధిలో కేక వేస్తాడు, ఇంట్లోకి వచ్చి చేయి పట్టుకుంటాడు. వీధిలో కేక వేస్తాడు, ఇంట్లోకి వచ్చి చేయి పట్టుకుంటాడు. ఇది పొడుపు కథ. చెన్నులపాయలు దంచి వేస్తే రుచి బాగుంటుంది, అందుకని కొన్ని దంచేస్తాం. ఇలా కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలా మెత్తగా దంచకుండా కచ్చా పచ్చిగా. చూసారా ఎన్ని వాటర్ వచ్చిందో. మనం నీళ్ళు అయిపోయినా కూడా వాటర్ వద్దు. ఆ వాటర్ మనం మసాలా పొడి వేసి కదా సరిపోద్ది అనమాట. అప్పుడు ఒట్టి ముక్కలుగా ఫ్రై లాగా వచ్చింది అనమాట. బాగా చక్కగా ఉడికిపోయింది. మనం వేసిన నూనె కూడా పైకి వచ్చింది. నూనె పైకి వచ్చిందంటే ముక్క బాగా ఉడికిపోయినట్టు అన్నమాట. మసాలా వేసేద్దాం. మసాలా వేసాక ఇది వచ్చి గరం మసాలా, చికెన్ మసాలా పొడి. ఇది ధనియాలు, చక్క, లవంగా, చెన్నులపై, కొబ్బరి 3 కలిపి మిక్సీ పెట్టిన పొడి అన్నమాట. కొంచెం దానికి వేసేసి అవుతుంది. చూసారా బాగా ఫ్రై లాగా ఎట్టొచ్చింది. ఒక సుక్క వాటర్ అయిపోయా, ఆ వాటర్ ఫ్రై ఉన్నట్టు ఎంత బాగుంది. లాస్ట్ కరివేపాకు వేసి కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసి ఆపేస్తా. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసాను. ఉల్లిపాయ ముక్క తీసుకుందాం. కోసి పెట్టాను ఉల్లిపాయ. రుచి చూద్దాం ఎలా ఉందో చెప్తా. బాగా వచ్చింది, బాగా టేస్ట్ బాగుంది, రుచి బాగుంది. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. సూపర్.